తెలంగాణ ఏర్పడక ముందు నుంచి గత 20 సంవత్సరాల మట్టి ఈ ప్రాంతంలో శ్రీరంగం వెంకటనారాయణ గారు వ్యవస్థాపకులు అయినటువంటి శివదుర్గా మందిరం ప్రాంతంలో గత 18-20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత ఆడబిడ్డలు సురక్షితంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆషాఢ మాసం బోనాలు యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఒక హైదరాబాద్కే పరిమితమై ఉండగా, అలా కాదు ఇది ఖమ్మం నగరానికి కాడ సింహద్వారం అయినటువంటి కాలువడి ప్రాంతంలో శివదుర్గా మందిర పరిధిలో 3 టౌన్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా గత 18-20 సంవత్సరాల మట్టి ఆషాఢ మాస అమ్మవారి బోనాలు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం హైదరాబాద్ సికింద్రాబాద్ మాంకాళి తల్లి బోనాలు ఏ విధంగానైతే జరుగుతాయో అదే సాంప్రదాయబద్ధంగా పోతురాజులు శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల విన్యాసాలతోటి వందలాది మంది పలారం బండి ఎక్కడ ఖమ్మం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పలారం బండిలో అమ్మవారు ఆశీనులై ప్రతి గడప అమ్మవారు ఆశీస్సులతో టచ్ అవ్వకుండా వెంకటేష్ నగర్, పద్మావతి నగర్, అదేవిధంగా బక్కలగడ్డ ప్రాంతం అంతా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ ఐక్యమత్యంతో రాజకీయాలకి, కులాలకి, పార్టీలకి, మతాలకు అతీతంగా అందరు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ మా కుటుంబం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఖమ్మం జిల్లా మంత్రివర్యులు 3 మంత్రులకి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ముఖ్యంగా అమ్మవారి తరఫున మేము కోరేది ఏంటంటే గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ వెంకటనారాయణ గారు ఈ యొక్క గుడిని స్థాపించి ధ్వజస్తంభ వేసి ఈ ప్రాంత ఇలవేల్పులాగా అమ్మవారు ఎల్లవేళ ఆశీస్సులతో ఉంది. ప్రతి ముఖంలో ఆషాఢ మాస బోనాలకు ప్రతి మహిళ సంబరంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రిటర్నింగ్ వాల్ పరిధిలో గుడి పోతుందనే భయోందోళన ఉంది. కలెక్టర్ గారు, కమిషనర్ గారి దృష్టికి మొన్ననే తీసుకెళ్లాం. గుడి పోకుండా వాళ్ళు వేసే రిటర్నింగ్ వాళ్ళు గుడి వెనకాల పోయింది కాబట్టి ముందొచ్చే కాలువ రోడ్డు గుడికి టచ్ కాకుండా తీయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అది సాధించే వరకు ఇక్కడ భక్తులంతా ఐక్యమత్యంతో పోరాటం చేస్తామని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మహిళలు ఇవాళ చాలా కాళ్ళు కాలుతున్నా, ఎండలు వస్తున్నా కానీ అమ్మవారి ఆశీస్సులతోటి మంచిగా రాగలిగారు. వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు నిన్న చల్లబడి ఉంది, ఇవాళ బాగా ఎండ ఎక్కువైంది. బోనాలు ఎత్తుకొని అయినా కానీ అంత యాక్టివ్గా వచ్చారు. అందరినీ అమ్మవారు చల్లగా కాపాడాలి. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అమ్మవారికి బోనాలు. అమ్మవారు చాలా సత్యం కలది. ఏది అనుకుంటే మనసులో అది ఖచ్చితంగా అయ్యిద్ది. మా బాబు ఈసారి పలారం బండి తీసుకొస్తాను మొక్కున్నట్టు తీసుకొచ్చిండు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఖమ్మం జిల్లా ప్రజలకి, మహిళలకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా మనము ఈ ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్లో గోల్కొండ దగ్గర ఎలా తీస్తారో ఆ విధంగా తీయడం జరుగుతుంది. ఖమ్మంలో మనకి 60 డివిజన్లు ఉన్నాయి. కానీ ఈ 45వ డివిజన్ మన కార్పొరేటర్ గారైన తోట రామారావు గారు ఇంటింటికి ఎవరికి కూడా ఒక ఖర్చు రూపాయి లేకుండా వేల దారాలు కానీ, శివశక్తుల కోలాటాలు కానీ, ఈసారి పలహార బండి, అమ్మవారు పోతురాజులు కోలాటం, ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు తోట రామారావు గారు భారీ ఎత్తున ఖర్చు పెట్టుకొని చాలా రంగరంగ వైభవంగా ఈ ఆషాఢ మాస బోనాలు తీయడం జరిగిందండి. ఈ ఖమ్మం జిల్లాలోని టౌన్లోనే ఎవరు కూడా ఎక్కడా కూడా తీయనిది కన్నుల విందుగా మన తోట రామారావు గారు ప్రతి ప్రజలకి అండగా ఉండి ప్రతి సంవత్సరం కూడా పిల్ల జెండా, గొడ్డు, గోద ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని వారి కుటుంబము మనందరినీ కోరుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా మన తోట రామారావు గారు అందరికీ తోడుగా ఉండి చేస్తున్నారు. అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. అట్లనే మంచిగా వర్షాలు పడి అమ్మవారు అందరికీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. ఖమ్మం జిల్లా నడిబొడ్డునే ఎక్కడా చూడని విధంగా మనం హైదరాబాద్ సిటీలో చూసాము గోల్కొండ బోనాలు కానీ, మల్కంపేట ఎల్లమ్మ బోనాలలాగే మన ఖమ్మం నగరం నడిబొడ్డున ఈరోజు ఎక్కడ హైదరాబాద్లో చూసిన విధంగా బోనాలు జరుగుతున్నాయి. ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలే. 20 సంవత్సరాలలో ఈ సంవత్సరం బాగా అంతరంగ వైభవంగా తోట రామారావు ఆధ్వర్యంలో, మాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బోనాలు అద్భుతంగా పెద్ద ఎత్తున మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి రంగరంగ వైభవంగా తీసుకొచ్చారు. అమ్మవారు పూర్తి కొక్కు బంగారాల తల్లి. ఈ శివదుర్గా అమ్మవారు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వేచి ఉన్నది.
బొక్కలు కట్టగాని కాలంలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ మహిళలు చిన్న పెద్ద అందరూ రంగరంగ మేళతాళంతో స్వతంత్ర ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ అమ్మవారి దీవెన వల్ల పంట పైరు గొడ్డు గోద పిల్ల చెల్ల అందరూ సురక్షితంగా ఉండాలని నేను